అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడైన యేసుక్రీస్తు ప్రభారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 6వ అధ్యాయం 22 నుండి 26 వచనాల వరకు. 22, 23 వచనాలు చూసినట్లయితే, మనుష్య కుమారుని నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధంగా చేసిరి అని రాయబడింది. యేసుక్రీస్తును వెంబడించి ఆయన శిష్యులుగా ఉండాలి అనుకున్న వారందరికీ యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు అని. మనము ద్వేషాన్ని ఎదుర్కోవడం, మనల్ని ద్వేషించడం పెద్ద విషయమేం కాదు. మనకంటే ముందే యేసు ప్రభువును కూడా ద్వేషించారు. కాబట్టి మనం అందుకు సిద్ధపడి ఉండాలని ప్రభు ముందే చెప్పారు. అయితే ఎందుకు ద్వేషిస్తారో కూడా చెప్పారు యేసు ప్రభువారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది అని. ఈ లోకము మనల్ని ఎందుకు ద్వేషిస్తుందంటే, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడు మనసు మార్చుకోండి, ఇప్పుడు మనలో పాపం ఉంది, దానికి క్షమాపణ వేడుకోండి, వాటి నుంచి బయటపడండి అని చెప్తాం గనుక ఈ లోకం మనల్ని కూడా ద్వేషిస్తూ ఉంటుంది. మనం అందరం సామాన్యంగా అర్థం చేసుకోవచ్చు, ఎవరైనా సత్యాన్ని మాట్లాడినప్పుడు వారు తప్పకుండా ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని. దానికి తెగించి మాట్లాడగలిగితేనే మాట్లాడతారు. పాపాన్ని పాపం అని చెప్పినప్పుడు చాలా వ్యతిరేకత వస్తుంది. మనస్సు మార్చుకోండి, పాపానికి క్షమాపణ అవసరం అని సువార్త చెప్తే అది ఎవ్వరికి ఇష్టం ఉండదు. అయితే మనం భయపడక్కర్లేదు. ఈ విషయాన్ని ప్రభు మనకు ముందే చెప్పారు. మనకి ఏమేం జరగబోతుందో తెలియని ప్రజలమైతే నిజంగా అమ్మో ఇలా ఉంటుందా అని ఆలోచించాల్సిన అవసరం. కానీ ప్రభు ఈ విషయాలన్నీ మనకు ముందే తెలియజేశారు. కాబట్టి మనం చీకట్లో ఉన్నవారం కాదు గాని వెలుగులో ఉన్నవారం. ఎందుకంటే మనకు కనబడతా ఉంది ఏం జరగబోతుంది అనేది. ఇంకా మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో కూడా ప్రభు అన్నారు, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడుదురు అని. పరిస్థితి ఇలా ఉంటదని తెలిసే దేవుణ్ణి నమ్ముకున్నాం. ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షము కాబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకుంటున్నాం గనక. ఇదే విషయాన్ని పౌలు రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో చాలా చక్కగా వివరించాడు. మనకు ఎదురయ్యే వ్యతిరేకత చూసి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనమేం తెలియకుండా యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలం కాము. ముందే చెప్పబడిన సత్యాన్ని తెలిసి దేవుని నమ్ముకున్నాం. మన ఆశ, మన ప్రతిఫలం మనుషుల దగ్గర కాదు. లోకం మనల్ని తిరస్కరించిన దేవుడే మనల్ని అంగీకరించువాడు. ఈ విషయాన్ని బట్టి మనం చాలా ధైర్యంగా ఉంటాము. ఎందుకంటే మనల్ని తిరస్కరించిన ప్రజలని కూడా పోషించేది ఆ దేవుడే కాబట్టి. దేవుని దయే మన పైన ఉంటే మనుషుల వైపు మనం చూడాల్సిన అవసరం లేదు. లోకం మనల్ని తక్కువ చేసిన పరలోకం మనల్ని గొప్పగా చూస్తుంది. అందుకే యేసుప్రభు అంటున్నారు, సంతోషించి గంతులు వేయండి. ఎందుకంటే మన శ్రమ తాత్కాలికమైనది, కానీ మనం పొందుకునే మహిమ శాశ్వతమైనది. కానీ వీటన్నిటిని భరించి మనకి ఈ రోజు ధ్యానంలో ప్రభు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు. మనం వీటిని ఎదుర్కొనినప్పుడు పరలోకంలో మన ఫలము అధికమవుతుంది అని. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే, అంటే పరలోకంలో అధిక ఫలాన్ని మనం పొందుకోవాలి అని అంటే, మరి దేవుని నిమిత్తం మన మీద పడిన నిందలు, అవమానాలు ఎదుర్కొని ద్వేషాన్ని చక్కగా నవ్వుతూ తిరిగి ప్రేమిస్తూ స్వీకరిస్తే పరలోకంలో మన ఫలం తప్పకుండా అధికమవుతుంది. ఎవరికైతే పరలోకం ఒక వాస్తవమో వారు తప్పకుండా ఈ వాక్యాన్ని అక్షరార్థంగా నమ్ముతారు, ఫాలో అవుతారు కూడా. ద్వేషించిన తిరిగి ప్రేమించగలుగుతారు. ఇంకా మనం 24, 25, 26 వచనాలు చూస్తే, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వార్లారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వార్లారా మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు ఇదే విధంగా చేసిరి అని చదువుతాం. ధనవంతులకు ఆదరణ కావాలంటే ధనం వైపు చూస్తారు. కాబట్టి వారికి దేవుని దగ్గర నుండి వచ్చే ఆదరణ కోసం వారేం కనిపెట్టరు. ఆయన ఆదరణ ఇస్తాడని, ఆదరించేవాడని అస్సలు గుర్తించలేరు. అందుకే ఇంకొకరికి ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు కూడా చెప్తారు, ఇదిగో ఈ బిజినెస్ ప్లాన్ ని అవలంబించండి, లేకపోతే ఈ రీతిగా ఉండండి, ఇట్లా చేయండి అని చెప్తారే కానీ ప్రార్థించండి, దేవుని వైపు తిరగండి అనే మాట మాత్రం వాళ్ళు సలహా ఇవ్వలేరు. ఈ లోకంలోని వాటి మీదే ఆధారపడాలని సూచిస్తారు. ఈ లోకంలో ధనవంతుడు ఎలా ఆలోచిస్తాడంటే, డబ్బుంది, భయపడాల్సిన పని లేదు, ఎమర్జెన్సీకి ఇన్సూరెన్స్ ఉంటాయి, పెన్షన్, సేవింగ్స్, ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి అనుకుంటారు. అందువల్ల అతను తన ఆదరణను దేవుని దగ్గర కాకుండా ధనంతోనే పొందుకోవాలని చూస్తారు. ఇవన్నీ ఉన్నమాట నిజమే, కానీ నొప్పి వస్తే ఎవరు తగ్గించగలరు? ఏ ధనము మన ఒంట్లోని నొప్పిని తీసేయగలదు? ఒకవేళ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాం అనుకుంటారేమో, కానీ కొన్ని నొప్పులు పెయిన్ కిల్లర్స్ కూడా తగ్గని నొప్పులుంటాయి. వాటిని ఎవరు బాగు చేయగలరు? నిజమైన స్వస్థత ఎవరివ్వగలరు? అలా ధనం వల్ల పొందుకునే ఆదరణ వల్ల దేవుడు ఆదరించేవాడని, ఆయన ఆశ్రయమని గుర్తించలేని స్థితికి చేరుకుంటారు. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, మీరు కోరిన ఆదరణ
ఇప్పటికే మీరు పొంది ఉన్నారు అని. అంటే ఇక దేవుని దగ్గర నుండి ఆశించేది ఏమీ మిగల్లేదు అనే గంభీరమైన హెచ్చరిక ఇక్కడ మనకు కనబడుతుంది. ఇంకా తర్వాత అన్నారు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వాళ్ళారా మీరు దుఃఖించి ఏడుస్తారు అని. ఇది లోక సంబంధమైన ఆనందం కలిగి ఉన్న వారిని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రోజు లోకంలో ఆనందాన్ని కలిగించే సోర్సెస్ చాలా ఉన్నాయి, కానీ అవన్నీ తాత్కాలికమైన సంతోషాన్ని ఇవ్వగలవు. సమస్య వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, మరణం ఎదురైనప్పుడు అవి మనకి ఏమీ సహాయపడలేవు. అందుకే మన జీవితాల్లో చెడ్డ రోజులు రాకముందే మన ప్రభుతో మంచి పర్సనల్ రిలేషన్షిప్ ని ఏర్పాటు చేసుకుంటే మనం చాలా వాటిలో నుంచి ముందే బయటపడగలుగుతాం. ఒకవేళ అలా కాకుండా మనకున్న వాటి మీదే మనం ఆధారపడుతూ ఉంటే అలాంటి వారితో ప్రభు అంటున్నారు, ఇప్పుడు నవ్వేవారు తర్వాత ఏడుస్తారు అని. ఎందుకంటున్నారంటే మనం లోకంలోని వాటిని చూసి సంతోషంతో సంతృప్తిగా ఉంటున్నామేమో, అవేవి కూడా మన అపాయాలను తప్పించలేవు, మన కీడులను తొలగించలేవు. కేవలం దేవుడు మాత్రమే ఆ పని చేయగలరు. ఇంకా ప్రభు అంటున్నారు, కడుపు నిండిన వారు ఆకలిగా ఉంటారు అని. నిజమే, ఎంత ఈ లోకం వాటితో మనం సంతృప్తి చెందాలని ప్రయత్నం చేసినా అవేవి కూడా మనల్ని సంతృప్తి పరచవు. చివరికి ఆత్మ సంబంధమైన ఆకలి ఆత్మకుంటూనే ఉంటది. అది దేవుని దగ్గరకు వస్తే గాని తీరదు. ఇంకా 26వ వచనంలో ప్రభు అంటున్నారు, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని. మనుషులు కొనియాడితే మనకేంటి శ్రమ అని ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తాంది లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకున్నవారు గాని దేవుడు మీ హృదయంలో ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని. ఈ మాట ఈ కాలానికి చాలా బాగా సరిపోతుంది. చాలా మంది ఈ రోజుల్లో ఎలా బ్రతుకుతున్నారంటే ప్రజలు మెచ్చుకోవాలని, ఎన్ని లైక్స్ వస్తాయో, ఎంతమంది ఫాలోవర్స్ పెరుగుతారో ఈ విధంగానే ఆలోచిస్తా ఉన్నారు. ఈ పని చేస్తే మనుషులందరూ ఎందరు నన్ను మెచ్చుకుంటారో, ఎందరు కొనియాడతారో ఈ విధంగానే ఆలోచిస్తా ఉన్నారు. ఇంకా మనుషుల యొక్క సైకాలజీ ఎలాగైపోయిందంటే ఎవ్వరూ మనల్ని ఏం అనకూడదు, ఏదైనా అంటే అది చాలా అబ్యూజివ్ గా ఫీల్ అవుతాం. ఎవ్వరు మనల్ని బాధించకూడదు, సత్యం మాట్లాడితే ఇష్టం ఉండదు, సువార్త చెప్తే ట్రోల్ చేస్తారు, పాపాన్ని పాపం అంటే వ్యతిరేకిస్తారు. అందుకే చాలా మంది సత్యాన్ని మాట్లాడలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. అందరికీ నచ్చే సందేశమే చెప్పాలని ప్రయత్నిస్తారు, కానీ అక్కడ అందులో ఏముందో ఒక సంపూర్ణ సత్యాన్ని తీసుకురావాలని చాలా తక్కువ మంది ఆ పనిలో ఉన్నారు. ప్రజల మెప్ప దేవుని మెప్పించాలా అన్నది మనమే తేల్చుకోవాలి. ఎవరిని మెప్పిస్తే ఏం జరుగుతుందో, ప్రతిఫలం ఏంటో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి ప్రభు చెప్పిన ఈ మాటను మనం ధ్యానం చేయాలి, ఒకసారి ఆలోచించాలి. ఎవరి కొనియాడటం కోసం, ఎవరి మెప్పు కోసం మనం మన కార్యాలు జరిగిస్తున్నాము, ఎవరు మెచ్చుకోవాలని మన పనులు మనం చేస్తున్నాము, ఒక్కసారి ఆలోచించండి. దేవుని మెప్పు కోసం అయితే దేవుని విధానంలోనే మనం పని చేయాలి. ఒకవేళ మనుషుల మెప్పు కోసం అయితే మనుషుల విధానంలో పని చేయాలి, కానీ అది అప్పుడు దేవుని దృష్టికి అసహ్యంగా మారుతుంది. కానీ శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు. ప్రతి పనికి లెక్క కట్టి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు. మన బహుమానము ఆయన దగ్గర ఉంది. కనుక దయచేసి మనం అందరము ఈ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే లోకమంతా కూడా ఒక వైపుకి ఇట్లా కొట్టుకుపోతా ఉంది. మనుషుల మెప్పు కొరకు, లైక్స్ కోసము, ఫాలోవర్స్ కోసము. లోకం మెప్పు తాత్కాలికమే, కానీ దేవుని మెప్పు చాలా శాశ్వతమైనది. ఈ లోకంలో సత్యం కోసం ద్వేషాన్ని భరించే వారికే పరలోకంలో గొప్ప ఫలము సిద్ధంగా ఉంది అని ప్రభు వాగ్దానం చేశారు. ఆదరణిచ్చే దేవుడు మనకుండగా ఆదరణ కోసం దేనివైపు చూడాల్సిన అవసరం మనకేముంది? దేవాది దేవుడే మనకు తోడుంటానని వాగ్దానం చేశారు. కాబట్టి దేని గురించి భయపడక పూర్తిగా దేవుని మీద ఆనుకున్న వారికి ఏ మేలు కొదువ కాదు. ఒకవేళ బయట వారు మనల్ని చూసి వారికి ఇది లేదు అది లేదు అనుకున్నా మనలో మాత్రం ఎటువంటి అసంతృప్తి ఉండదు. మనిషి జీవితానికి ఇంతకన్నా కావలసిందేముంది? భయం లేని జీవితం, ఆదరణ కలిగి సంతృప్తిగా జీవించే జీవితానికి మించింది లోకంలో ఏముంటుంది? కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతకటానికి, సత్యంలో బ్రతకటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రార్థించుకుందామా? పరలోకమందున్న మా తండ్రి, నిజంగా నీవు మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడుతున్న ఈ సత్యాలన్నిటి విషయంలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం. తండ్రి, ఈ సమయంలో మీరు మాతో చెప్పిన మాటలు ఆదరణ, ఒకవేళ మేము మనుషుల వైపు నుంచో మాకున్న ఆస్తిపాస్తులను బట్టో ఆదరించబడుతున్నామేమో, వాటి వైపు చూస్తున్నామేమో, ఆదరణ కొరకు మా మనస్సు మార్చి నీ మీద ఆనుకునేటట్లుగా ఆయన మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో గొప్ప మారు మనసును పుట్టించమని బ్రతిమాలుతున్నాం. అంతేకాదు, ఈ తాత్కాలికమైన సంతోషాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించక శాశ్వతమైన సంతోషం నీ దగ్గర ఉందని, నిత్య జీవానికి సంబంధించిన సంతోషం నీతో ఉందని మేము గుర్తెరిగి నీతో మా జీవితాన్ని కొనసాగించడానికి, నీతో మా రిలేషన్షిప్ కొనసాగించడానికి కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. వ్యక్తిగత సహవాసంలో ఏ మాత్రము కూడా నాయనా మేము వాటిని
నిర్లక్ష్య పెట్టకుండా, మేము సోమరిగా ఉండకుండా ఆ వ్యక్తిగత సహవాసాన్ని నిరంతరము కొనసాగించడానికి కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. నీతో కలిసి ఉంటే మా జీవితం ఎంత సంతోషంగా సంతృప్తిగా ఉంటుందో ఇప్పటికే మేము రుచి చూసాం. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా చులకన చేయకుండా నిరంతరం నీతో కొనసాగడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.